ఇస్తారు. మీరు లైన్లో మీరు పటాబ్ గారు మీరు ఉండండి. రామారావు, మొత్తం చాలామంది ఉన్నతాధికారుల మీద అండ్ కొంతమంది ఎస్పీల మీద కమిషనర్ మీద కంప్లైంట్స్ ఉన్నాయి కదా, ఈ రెండే పర్టికులర్గా ఎందుకు జరిగాయి అనుకుంటున్నారు? వెంకటకృష్ణ గారు, ఇప్పుడు సరిగ్గా మీరు ఏ అంశం మీద అయితే డిబేట్ పెట్టి డిస్కస్ చేస్తున్నారో సరిగ్గా అదే అంశానికి సంబంధించి ఇరువురు అధికారుల మీద బదిలీ వేయబడింది. ముఖ్యంగా ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా, వీళ్ళిరువురిని కూడా వెంటనే బదిలీ చేయాలి అని కేంద్ర ఎన్నికల సంఘం కొద్దిసేపటి క్రితం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా దీంతో పాటు మరో కీలకమైన అంశం ఏంటంటే, వీళ్ళని ఎన్నికల విధులకు సంబంధించి ఏ డ్యూటీ కూడా అప్పగించకూడదని, వీళ్ళని వెంటనే రిలీవ్ చేయడంతో పాటు వీళ్ళ స్థానంలో 3 అధికారుల ప్యానల్ కూడా వెంటనే పంపించాలి అని చెప్పి చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి వచ్చిన ఆదేశాలను సీఈఓ కొద్దిసేపటి క్రితం చీఫ్ సెక్రటరీకి పంపించారు. ప్రధానంగా విజయవాడలో సింగ్ నగర్ లో సీఎం పై రాయిదాడి ఘటనకు సంబంధించి ఆయన ఎవరైతే విజయవాడ సిపి కాంతి రాణా టాటా ఉన్నారో ఆయనపై విచారణకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. ప్రధానంగా చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ విజయవాడ ఆయన సచివాలయానికి కూడా పిలిపించి కాంతి రాణా టాటా నుంచి వివరణ కోరారు. అయితే రాయిదాడి ఘటనకు సంబంధించి వైఫల్యం పక్కన పెడితే జరిగిన దర్యాప్తు మీద మాత్రం కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా ఉంది. దర్యాప్తు తీరు సమంగా లేదు అని చెప్పి కూడా కేంద్ర ఎన్నికల సంఘం భావించింది. సంబంధం లేని వ్యక్తులను పెట్టడం, విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా మీదకు వెళ్లటం, అదే విధంగా మీతో ఇప్పుడు లైవ్ డిబేట్ లో ఉండే దుర్గారావు మీదకు వెళ్లటం, అంటే వీళ్ళకి ఎటువంటి సంబంధం లేకపోయినా కూడా వీళ్ళ చుట్టూ తిప్పి అధికార పార్టీకి లబ్ధి కలిగే విధంగా అంటగాగుతున్నారు అని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు రావటమే కాకుండా ఇదే అంశానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదికలు కూడా వెళ్లాయి. దీంతోనే ఆయనపై బదిలీపోయేట్టుబడింది. ఇక రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ బిఎస్ఆర్ ఆంజనేయులపై ఎప్పటి నుంచో కూడా పుంకాలుగా కుప్పలు తెప్పలుగా ఆరోపణలు కేంద్ర ఎన్నికల సంఘానికి వెళ్తున్నాయి. ఆయన అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని, అదేవిధంగా రాష్ట్రంలో ఉండే పోలీస్ అధికారులందరికీ కూడా మౌఖిక ఆదేశాలు ఇస్తూ డీజీపీ అదేవిధంగా మిగతా అధికారులందరినీ పక్కన పెట్టి ఆయనే రాష్ట్రంలో పోలీస్ అధికారులందరినీ కూడా చేస్తున్నారు బదిలీ చేయటానికి గాని, లేకపోతే వాళ్ళకి ఆదేశాలు ఇవ్వటం గాని, అధికార పార్టీకి అనుకూలంగా పనిచేయమని చెబుతున్నారు అని చెప్పి ప్రతిపక్షాలు కూయటమే కాకుండా రాష్ట్ర ఎన్నికల సీఈఓకి అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘానికి సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేశారు. మీకు గుర్తుండే ఉంటుంది, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఈ ఇరువురు అధికారులపై కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల షెడ్యూల్ ప్రారంభమైన తర్వాత 5 జిల్లాల ఎస్పీలు అదేవిధంగా గుంటూరు రేంజ్ ఐజీని కూడా బదిలీ చేసిన సంగతి మీకు తెలిసిందే. ఇప్పుడు ఏదైతే మీరు డిబేట్ చేస్తున్నారో మీతో పాటు ఉన్నారో దుర్గారావు, ఆ దుర్గారావుకు సంబంధించి కూడా ఆయనపై అక్రమంగా కేసు నమోదు చేస్తున్నారని, అదే విధంగా ఇంతకు ముందు పట్టాభి గారు చెప్పినట్టు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి పదే చెబుతూ వచ్చారు, బోండా ఉమాను అన్యాయంగా ఈ కేసులో ఇరికిస్తున్నారని చెప్పి ఈ దర్యాప్తు వైఫల్యం నేపథ్యంలోనే కాంతి రాణా టాటాను బదిలీ చేశారనేది కూడా స్పష్టంగా చెబుతున్నారు. అందుకే కేంద్ర ఎన్నికల సంఘం ఆయనపై